కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల ఇప్పుడు వేసవి వేడితో పాటు అగ్ని ప్రమాదాల భయంతో వణుకుతోంది. శేషాచల అటవీ ప్రాంతాల్లో వరుసగా మంటలు చెలరేగుతూ ఉండడంతో అధికారుల పనితీరు, నిర్లక్ష్య ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వేసవి మొదలైన కొన్ని రోజులకే తిరుమలలో సప్తగిరి అతిథి భవనం వెనుక ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేడెక్కిన వాతావరణం, ఎండిపోయిన చెత్త కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పెద్ద ప్రమాదానికి దారితీసేది. సప్తగిరి వద్ద జరిగిన అగ్ని ప్రమాద భయం నుంచి బయటపడకముందే తిరుమలలోని కాకులమాను దిబ్బ ప్రాంతంలో మరోసారి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. విండ్ మిల్స్ సమీపంలో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల్లోనే విస్తరించాయి. వేసవి కారణంగా పెద్ద ఎత్తున రాలిన ఎండిపోయిన ఆకులు మంటలకు ఇంధనంగా మారాయి. దీంతో కొండంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. పెద్ద ఎత్తున కమ్ముకున్న పొగను చూసిన భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని కీలలను అదుపు చేసేందుకు అటు టీటీడీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 3 గంటలకు పైగా శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ సమ్మర్ స్టార్ట్ అయినాక ఒక 2 జరిగినాయి. కాకలకోన ఒకటి, ఆ విండ్ మిల్స్ అండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది. అది కింద లోయలో ఉన్నింది, అది వచ్చే కొంచెం లేట్ అవుతుందని మైక్రో స్టేషన్ దగ్గర వచ్చేసినారు. వాళ్ళు ఆర్పినారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే మనం జాగ్రత్తగానే ఉంటాం, వీలైన కాడికి వచ్చిన వెంటనే కాళ్ళు వస్తానే వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. ఇక ఘాట్ రోడ్ లో జరిగిన మరో ఘటన కూడా ఆందోళన కలిగిస్తోంది. ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు అందులో ఉన్నవారు సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఈ ఘటనలు తిరుమలలో అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వేసవిలో శేషాచల కొండలు అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. గతంలో కూడా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కొన్ని సందర్భాల్లో మంటలు అదుపు చేయడానికి హెలికాప్టర్ల సహాయం తీసుకోవలసి వచ్చింది. అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. ఏటా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఫైర్ లైన్లు సక్రమంగా నిర్వహించకపోవడం, చెత్త పేరుకుపోవడం, ఎండిపోయిన ఆకులు తొలగించకపోవడం వంటి కారణాలు అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది కొరత కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది.